ఇంకొక ప్రధాన వార్త ఇగో మల్లన్న సాగర్ భూకంప జోన్లో రిజర్వాయర్ కింద 3 పొరల లీనమెంట్ అంటూ సమగ్రంగా స్టడీ చేయాల్సిందేనని అప్పట్లో చెప్పిన ఎన్జీఆర్ఐ పట్టించుకోకుండా నిర్మాణం మొదలుపెట్టిన గత బీఆర్ఎస్ సర్కార్ 90% నిర్మించిన తర్వాత టెక్నికల్ కమిటీ ఏర్పాటు కాగ్ డ్రాఫ్ట్ రిపోర్ట్లో విస్తుపోయే నిజాలంటూ అక్కడ రిజర్వాయర్ కింద 3 పొరల లీనమెంట్ ఉందట. సో దానివల్ల దాన్ని సమగ్రంగా స్టడీ చేయాలని గతంలో ఎన్జీఆర్ఐ చెప్పినప్పటికీ కూడా పట్టించుకోకుండా గత బీఆర్ఎస్ సర్కార్ మొదలుపెట్టిందని చెప్పి ఈ మల్లన్న సాగర్కి సంబంధించి అది భూకంప జోన్లో ఉందట. మరి ఇది ఈ సోయి లేకుండేనా, ఈ ఆలోచన చేయలేదా, మరి ఎందుకు పెడచెవిన పెట్టింది బీఆర్ఎస్ సర్కార్ అంటే తెలుస్తుంది దాంట్లో మరి ఎవరి కమిషన్ల కోసం ఎవరి కకృతి కోసం ప్రయత్నం చేసిరనేది. ఇంకొక ప్రధాన వార్త ఇగో మల్లన్న సాగర్ భూకంప జోన్లో రిజర్వాయర్ కింద 3 పొరల లీనమెంట్ అంటూ సమగ్రంగా స్టడీ చేయాల్సిందేనని అప్పట్లో చెప్పిన ఎన్జీఆర్ఐ పట్టించుకోకుండా నిర్మాణం మొదలుపెట్టిన గత బీఆర్ఎస్ సర్కార్ 90% నిర్మించిన తర్వాత టెక్నికల్ కమిటీ ఏర్పాటు కాగ్ డ్రాఫ్ట్ రిపోర్ట్లో విస్తుపోయే నిజాలంటూ అక్కడ రిజర్వాయర్ కింద 3 పొరల లీనమెంట్ ఉందట. సో దానివల్ల దాన్ని సమగ్రంగా స్టడీ చేయాలని గతంలో ఎన్జీఆర్ఐ చెప్పినప్పటికీ కూడా పట్టించుకోకుండా గత బీఆర్ఎస్ సర్కార్ మొదలుపెట్టిందని చెప్పి ఈ మల్లన్న సాగర్కి సంబంధించి అది భూకంప జోన్లో ఉందట. మరి ఇది ఈ సోయి లేకుండేనా, ఈ ఆలోచన చేయలేదా, మరి ఎందుకు పెడచెవిన పెట్టింది బీఆర్ఎస్ సర్కార్ అంటే తెలుస్తుంది దాంట్లో మరి ఎవరి కమిషన్ల కోసం ఎవరి కకృతి కోసం ప్రయత్నం చేసిరనేది.